కార్యక్రమం ప్రచార కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి దయచేసి ఆ రోడ్డు మీద ఉండేటటువంటి అందరూ కూడా ప్రచార రథం ముందుకు వచ్చి మన ప్రచార కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అవన్నీ అబద్ధాలు. ఎవరు కూడా అలా చేయలేదు. వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా తను చేసిన అన్యాయాన్ని భరించలేక ఆయనతో కూడా కలిసి నడిచిన వాళ్ళకి కొంచెం కూడా గౌరవం లేకుండా ఇన్ని రోజులు వాళ్ళు ప్రజలకి చేయాలనుకున్న కొంతమంది మంచి లీడర్స్ ఉన్నారు. నేను అందరని చెప్పట్లేదు, కొంతమంది మంచి లీడర్స్ ఉన్నారు. వాళ్ళు జనానికి చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తారు. వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి ఉండి జనానికి చేయలేకపోయామనే బాధతో ఈరోజు నాతో కలిసి నడుస్తున్నారు. వాళ్ళకి అన్యాయం జరిగిందని. అంతేగాని వాళ్ళు ఎవ్వరికీ అమ్ముడు పోలేదు. ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే నా పేరు అనౌన్స్ చేసిన రోజు నుంచి గంట క్రితం వరకు కూడా పార్టీలో చేరుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అక్కడ ఊరన్నది పెమ్మారెడ్డిపాలెంలో యువకులు ముందుకొచ్చి, విచిత్రం ఏంటంటే ఆ ఊరిని అసలు అక్కడ తెలుగుదేశం లీడరే లేరు. అట్లాంటిది ఊరు మొత్తం తెలుగుదేశం కిందకి మార్చేశారు యువకులందరూ కలిసి. కాబట్టి ఇదంతా ఎవరు చేశారు? అసలు ఎవరో కూడా తెలియదు. ఆ అబ్బాయి నాకు 20 రోజుల క్రితం వచ్చి కనిపించాడు. అమ్మా నేను మీతో కలిసి నడుస్తానని. సరే అన్నాను. తర్వాత అబ్బాయి కనపడలేదు. ఇప్పుడు నేను పెమ్మారెడ్డి పాలెంలో సూర్య అనే అబ్బాయిని ఇప్పుడు చూశాను. ఇప్పుడు వచ్చి చెప్పాడమ్మా 20 రోజుల నుంచి నేను ఎందుకు కనిపించలేదంటే మా ఊరోళ్ళందరికీ కూర్చొని నేను తెలుగుదేశం వైపు తిప్పాను ఊరినంతా, దానివల్లే మీకు కనిపించలేదు. ఈరోజు మీరు అందరికీ కండువాలేయండి, మేమంతా తెలుగుదేశంలో చేరుతున్నాము. వాలంటరీగా వచ్చి ఊరు పెమ్మారెడ్డిపాలెం ఊరంతా వన్ సైడ్ అయిపోయింది. ఇవన్నీ వాళ్ళు అమ్ముడుపోయిన వాళ్ళు కాదు, కోవూరు ప్రజలు చైతన్యవంతులని పదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను చెప్తున్నా. అలాంటి వాళ్ళు ఎందుకు అమ్ముడుపోతారు? వాళ్ళకి ఆత్మసాక్షి అనేది ఉంది. వాళ్ళ మనస్థైర్యం మీద దెబ్బ కొడుతున్నారు డబ్బులకు అమ్ముడుపోయారని. ఇది కరెక్ట్ కాదు. ప్రతిపక్ష నాయకులకి ఇదే చెప్తున్నాను, మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో చూసి ఆలోచించి మరీ మాట్లాడండి. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నా, ఇలా ప్రజల్ని బాధపెట్టి అక్కడ ఏ ఊర్లో నాయకులు వచ్చి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశానికి చేరతారో ఆ ఊరికంతా పోయి ఆ నాయకుల్ని తిడుతున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మరోసారి అందరికీ చెప్తున్నాను. వాళ్ళందరూ అలా అమ్ముడిపోయిన వాళ్ళు కాదు. ఇప్పుడే సతీష్ బాధపడ్డాడు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. అందరికీ నమస్కారం. మీరందరికీ చెప్తున్నాను. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ తోటి కలిగిన సీసీ రోడ్లు కూడా వేపిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. గ్రామంతో పాటు ఎన్టీఆర్ గిరిజన సంఘంలో తాగునీటి సమస్య ఉందని విన్నాను. వాటర్ ట్యాంకర్ కట్టించి కొళాయిల ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు అందేలా చేస్తాం. ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని పథకాలు తత్వరగా మనము మన గ్రామానికి తెచ్చుకుందామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. అందరూ మామూలుగా చూస్తున్నారు, ఇదంతా మీకు మామూలే. అందరూ వస్తారు, చెప్తారు, రాజకీయ నాయకులు వెళ్ళిపోతారు. అందుకే అలా చూస్తూ ఉన్నారు, చేస్తారా చేయరా ఎన్ని చెప్పారని చెప్పి. ఇందాకే ఒక ఆయన నాకు ఇంటర్వ్యూకి వచ్చాడు, బీబీసీ ఆయన అడుగుతున్నాడు, అమ్మ మీరు ప్రతి గ్రామంలో అన్ని సమస్యలు చేసేస్తామంటున్నారు, ఎట్టు చేస్తారు మీరు అని చెప్పి. నేను చెప్పాను, నేను చెప్పే ప్రతి సమస్య, వాళ్ళు అడిగే ప్రతి సమస్య మౌలిక సదుపాయాలు. వాళ్ళేమి పెద్ద పెద్ద ఏమంటారు కోరికలు
అవన్నీ కోరటం లేదు. వాళ్ళు అడుగుతుండేది కనీస వసతులు, ఇళ్ల స్థలాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిమని, పగిలిపోయిన వాళ్ళకి ఇల్లు కట్టిమని, తాగడానికి నీళ్లు, సీసీ రోడ్లు, లైట్లు, డ్రైనేజ్ సిస్టమ్లు, ఇవన్నీ 2014 నుంచి అవన్నీ అబద్ధాలు. ఎవరు కూడా అలా చేయలేదు. వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా తను చేసిన అన్యాయాన్ని భరించలేక ఆయనతో కూడా కలిసి నడిచిన వాళ్ళకి కొంచెం కూడా గౌరవం లేకుండా ఇన్ని రోజులు వాళ్ళు ప్రజలకి చేయాలనుకున్న కొంతమంది మంచి లీడర్స్ ఉన్నారు. నేను అందరని చెప్పట్లేదు, కొంతమంది మంచి లీడర్స్ ఉన్నారు. వాళ్ళు జనానికి చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తారు. వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి ఉండి జనానికి చేయలేకపోయామనే బాధతో ఈరోజు నాతో కలిసి నడుస్తున్నారు. వాళ్ళకి అన్యాయం జరిగిందని. అంతేగాని వాళ్ళు ఎవ్వరికీ అమ్ముడు పోలేదు. ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే నా పేరు అనౌన్స్ చేసిన రోజు నుంచి గంట క్రితం వరకు కూడా పార్టీలో చేరుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అక్కడ ఊరన్నది పెమ్మారెడ్డిపాలెంలో యువకులు ముందుకొచ్చి, విచిత్రం ఏంటంటే ఆ ఊరుని అసలు అక్కడ తెలుగుదేశం లీడరే లేరు. అట్లాంటిది ఊరు మొత్తం తెలుగుదేశం కిందకి మార్చేశారు యువకులందరూ కలిసి. కాబట్టి ఇదంతా ఎవరు చేశారు? అసలు ఎవరో కూడా తెలియదు. ఆ అబ్బాయి నాకు 20 రోజుల క్రితం వచ్చి కనిపించాడు, అమ్మా నేను మీతో కలిసి నడుస్తానని. సరే అన్నాను. తర్వాత అబ్బాయి కనపడలేదు. ఇప్పుడు నేను పెమ్మారెడ్డి పాలెంలో సూర్య అనే అబ్బాయిని ఇప్పుడు చూశాను. ఇప్పుడు వచ్చి చెప్పాడమ్మా 20 రోజుల నుంచి నేను ఎందుకు కనిపించలేదంటే, మా ఊరోళ్ళందరికీ కూర్చొని నేను తెలుగుదేశం వైపు తిప్పాను ఊరినంతా, దానివల్లే మీకు కనిపించలేదు. ఈరోజు మీరు అందరికీ కండువాలేయండి, మేమంతా తెలుగుదేశంలో చేరుతున్నాము. వాలంటరీగా వచ్చి ఊరు పెమ్మారెడ్డిపాలెం ఊరంతా వన్ సైడ్ అయిపోయింది. ఇవన్నీ వాళ్ళు అమ్ముడుపోయిన వాళ్ళు కాదు, కోవూరు ప్రజలు చైతన్యవంతులని పదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను చెప్తున్నా. అలాంటి వాళ్ళు ఎందుకు అమ్ముడుపోతారు? వాళ్ళ వాళ్ళకి ఆత్మసాక్షి అనేది ఉంది. వాళ్ళ మనస్థైర్యం మీద దెబ్బ కొడుతున్నారు డబ్బులకు అమ్ముడుపోయారని. ఇది కరెక్ట్ కాదు. ప్రతిపక్ష నాయకులకి ఇదే చెప్తున్నాను, మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో చూసి ఆలోచించి మరీ మాట్లాడండి. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, ఇలా ప్రజల్ని బాధపెట్టి అక్కడ ఏ ఊర్లో నాయకులు వచ్చి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశానికి చేరతారో ఆ ఊరికంతా పోయి ఆ నాయకుల్ని తిడుతున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మరోసారి అందరికీ చెప్తున్నాను. వాళ్ళందరూ అలా అమ్ముడుపోయిన వాళ్ళు కాదు. ఇప్పుడే సతీష్ బాధపడ్డాడు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. అందరికీ నమస్కారం. మీరందరికీ చెప్తున్నాను.